ప్రైజ్ లేదండి, బాగున్నారా? ఇదేనో దేవుని చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందామండి. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి నన్ను పలుకరించితివి. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయిను. నీ కృప వేడి క్షణమైన నీ నెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. ఇది మనం దేవుని వాగ్దానం చూసుకున్నామండి. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం చూసుకుందామండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను. ఇది నా వాగ్దానం అండి. దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఇది నా వాగ్దానం. వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, ఇటు మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి అయా అన్ని విషయంలో అభివృద్ధి చెందించి ప్రభా ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.